వికారాబాద్ జిల్లా తాండూరులో అడ్డగోలుగా ఆధార్ దందా చేస్తూ సంపాదిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఆధార్కి సంబంధించిన లింకులను తీసుకొని వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆధార్ కార్డు అప్డేట్, మొబైల్ నంబర్ లింకులతో పాటుగా ఏకంగా కొత్త ఆధార్ కార్డుని సృష్టిస్తున్నారు. ఇలాంటి లైసెన్స్ లేకపోయినా కూడా దర్జాగా తమ ఇంట్లోనే ఆధార్ దందా కొనసాగిస్తున్నారు. ఇక మున్సిపల్కి సంబంధించిన ఓ ఉద్యోగురాలు ఆధార్ దందాను చేస్తోంది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే ఆధార్ కార్డులను చేయాలని సూచించినప్పటికీ కేవలం ఒకే ఒక ఆధార్ సెంటర్ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే చనువుగా భావించి ప్రజలను మభ్యపెడుతూ ఇష్టానుసారంగా డబ్బులు దోచుకుంటున్నారు. పర్మిషన్ లేకుండా ఆధార్ సైట్ని గవర్నమెంట్ సైట్ని డౌన్లోడ్ చేసుకొని ఆధార్ కరెక్షన్, న్యూ ఎన్రోల్మెంట్ కూడా చేస్తున్నారు అనేది వచ్చిన సమాచారం మేరకు నేను మా ఆర్ఐ రాజిరెడ్డి గారు అక్కడికి సందర్శించడం జరిగింది. చూస్తే అక్కడ ఎలాంటి పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ సైట్ని యూజ్ చేస్తున్నట్టు మేము గమనించి వాళ్ళ గవర్నమెంట్ సైట్ని యూజ్ చేయడం, పర్మిషన్ లేకుండా యూజ్ చేయడం అనేది చట్టరీత్యా నేరం అని భావించి వాళ్ళ ఏమైతే కంప్యూటర్ సామాగ్రి ఉందో దాన్ని సీజ్ చేయడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు మా పై అధికారుల ఆదేశాల మేరకు పోలీస్ శాఖ వారికి కూడా చట్టరీత్యా చర్య గైకొనమని చెప్పేసి రిపోర్ట్ చేయడం.